కొత్తిమీర వడ. కొత్తిమీర వడ. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కొత్తిమీర వడ. ఎస్. అందుకనే కొత్తిమీర వద్దగా తీసుకొచ్చారు. అవును. అండ్ దాంతోపాటు శనగపిండి, ఉల్లిపాయలు అండ్ ఇంకా స్పైసెస్ ఉన్నాయి కదా. సో మన ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. సో కొత్తిమీరని కొంచెం మనం మిక్సీ పట్టేసుకోవాలండి. అలాగే ఒక మిక్సీ జారు. సో ఇందులో కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాం. చక్కగా వాష్ చేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాము. అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా. ఇప్పుడు ఇందులో కొంచెం లైట్గా వాటర్ వేసేసుకుందాం. ఆల్రెడీ వాటర్ ఉంటాయి కదా, కొంచెం కొంచెం సరిపోతుంది. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ కూడా. ఇందులో ఫస్ట్ కొంచెం శనగపిండి, అలాగే ఉల్లిపాయ ముక్కలు, స్పైసెస్ కూడా వేసుకుందాం. ఒక స్పూన్. ఓకే. లైట్గా కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా వేసేద్దాం. జీలకర్ర, లైట్గా ఆవాలు కూడా. వీలైతే దీన్ని దంచి కూడా వేసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ ఎక్కువ అంటే వింటర్ సీజన్లో చేసుకుంటే మటుకు ఆవాలు కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకోవచ్చు. బికాస్ బాడీకి చక్కటి హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సమ్మర్లో చేసుకునేటట్టు అయితే అది కొంచెం తగ్గించాలి. అండ్ ఎవరికైతే బాగా హీట్ ఉంటుందో వాళ్ళు వేసుకోకపోయినా సరిపోతుంది. ఓకే. సో తర్వాత కొంచెం పసుపు. ఇప్పుడు స్పైసెస్ వేస్తున్నాం. ఫస్ట్ పసుపు, జీరా పొడి కొంచెం, కారం కొంచెం వేస్తున్నాను బికాజ్ ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీతో పేస్ట్ చేసేసాం కాబట్టి. ఆ తర్వాత గరం మసాలా, లాస్ట్కి కొంచెం సాల్ట్. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు మనం ఈ పేస్ట్ ఏదైతే చేసుకున్నామో అది కూడా వేసేసుకోవాలి. ఓకే. కొత్తిమీర, పచ్చిమిర్చి రసం. ఎస్. ఇంకా వాటర్ కావాల్సి వస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫస్ట్ ఒకసారి కలిపేసుకొని వాటర్ చూసుకుందాం. ఇది చాలా ఈజీ ప్రాసెస్ కదా, ఏది నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవును. సో కొంచెం మనకు చపాతీ ముద్దలా వస్తే సరిపోతుంది. కొంచెం వాటర్ పోసుకుందామా? లైట్గా వాటర్ వేసేసుకుందాం. మరి నేను ప్యాన్ హీట్ చేయనా? ప్యాన్ హీట్ చేసేయండి. ఓకే. ఓకే. సో కొంచెం ఇంకో స్పూను ఆయిల్ కూడా వేసుకుందాం. సో లైట్గా ఆయిల్ కూడా. మనకు చపాతీ పిండిలాగా వచ్చేస్తే సరిపోతుంది. సరిపోతుంది. సో మనకు ముద్దలాగా అయిపోయింది కదా మొత్తం. దీన్నే మనము వడలాగా చేసేసుకుంటాం. సో ఆయిల్ ప్యాన్లో కూడా వేసేయండి. అలాగే. ఓకే. సో కొంచెం నా చేతికి కూడా ఆయిల్ పెట్టి. సో వీలైతే మనం ఆనియన్ని కూడా పేస్ట్ లాగా వేసేసుకోవచ్చు, కానీ మరి పేస్ట్ లాగా వడలు కూడా ఉంటే బాగుండవు కాబట్టి అవును కొంచెం మనం ఆనియన్స్ అలా కట్ చేసి వేసుకుంటున్నాం. నార్మల్గా నార్త్ సైడ్ అయితే మనకు కొన్ని డ్రింక్స్ ఉంటాయి. ఆ డ్రింక్స్ ఇచ్చిన తర్వాత హోలీ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. ఓకే. ఇంకొంచెం ఆయిల్. సో ఇవి చాలా బేసన్ కాబట్టి బాగా అతుక్కుంటాయి. సో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక రిచువల్ లాగా చేస్తూ ఉంటారు కదా. అవును. స్వీట్స్ తినిపించుకుంటాం, లేకపోతే ఫస్ట్ డ్రింక్స్ ఉంటాయి, ఫస్ట్ ఒక పూజ చేస్తాము. అవును. ఆ తర్వాత మనకి హోలీ స్టార్ట్ చేస్తారు. ఎస్.
సౌత్ సైడ్ కంటే కూడా నార్త్ సైడ్ ఈ పండగని మరింత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఈ అకేషన్లో ఏంటంటే మన ప్రేక్షకులందరికీ కూడా న్యాచురల్ కలర్స్ని యూజ్ చేయండి. అవును, వెజిటబుల్స్లో మనకి బీట్రూట్ ఉంటుంది. అవును, బీట్రూట్ వాటర్ తయారు చేసుకోవచ్చు. ఎస్. సో అట్లా కొన్ని కలర్ పిగ్మెంట్స్ వచ్చే వెజిటబుల్స్ ఉంటాయి కాబట్టి వాటి ద్వారా మనము ఈ హోలీ కలర్స్ని తయారు చేసుకుంటే కనుక పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా సేఫ్. ఎస్, హ్యాపీగా అంటే అది ఎంతసేపు అయినా ఉండొచ్చు ఆ హోలీ పెట్టేసుకొని. అవును, ఈ ఆర్టిఫిషియల్ కలర్స్ వల్ల అది మన వాళ్ళకి కలర్ పిగ్మెంట్స్ ప్రాబ్లం అవుతుంది, స్కిన్ డిసీజెస్, అలా చాలా చాలా వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా కూడా హై క్వాలిటీవి అవి కూడా న్యాచురల్ కలర్స్ ఉన్నాయి వాడటం అయితే చాలా బెటర్. పల్లవి, వడలు అయినాయో లేదో చూద్దామా? యా, చూసేద్దాం. సో నేనైతే బోత్ సైడ్స్ చక్కగా టర్న్ చేసేసుకున్నాను, చక్కగా కాలిపోయాయి. అవును, ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసేసుకున్నాం. యా, సో నార్మల్గా ఈ కొత్తిమీర వడలకి ఏదైనా సరే మనం నార్మల్గా చట్నీ చేసుకుంటాం కదా, ఇదైతే మనం కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని తీసేసుకుందాం. ఓకే. సో ట్యాంగీనెస్ ఎవరికైతే నచ్చదో వాళ్ళు టమాటో సాస్ అలా కూడా యూస్ చేయొచ్చు. ఓకే. ఒక లెమన్ స్క్వీజ్, లెమన్ స్క్వీజ్ చేసేసుకుందాం. ఓకే అమూల్య, కొత్తిమీర వడ రెడీ అయిపోయింది. ఓకే. టేస్టీ టేస్టీ కొత్తిమీర వడ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కొత్తిమీర వడకి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పచ్చిమిర్చి, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఆవాలు, పసుపు, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, ఉప్పు, నూనె, నిమ్మరసం. కొత్తిమీర వడ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లోకి కొత్తిమీర, పచ్చిమిర్చి, నీళ్లు పోసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఆవాలు, పసుపు, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా, ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్, నీళ్లు, నూనె పోసి వడపిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడైన తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని చేతిలోకి తీసుకుని నూనె రాసుకొని వడల్లాగా ఒత్తుకొని ప్యాన్లో వేసి రెండు వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే కొత్తిమీర వడ రెడీ.